మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జెడ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అందించినటువంటి జెడ్ బజార్ సరికొత్త ప్లాన్, అప్డేటెడ్ వర్షన్ అనమాట. అంటే 2.0 అని చెప్పొచ్చు. అలాంటి సరికొత్త ప్లాన్ ఇప్పటి వరకు మనం జెడ్పేలో సంపాదించింది ఒక లెక్క, జెడ్ బజార్ ద్వారా మనం దానికి రెట్టింపు ఆదాయం సంపాదించుకునే మంచి అవకాశం కంపెనీ కల్పించింది. అలాంటి అవకాశం ఏ విధంగా మనకు ఉంటుంది, దాని యొక్క ఫుల్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు అప్డేటెడ్ ప్లాన్ రూపంలో తెలియజేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ అప్డేటెడ్ జెడ్ బజార్ యొక్క 2.0 వర్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. వెల్కమ్ టు జెడ్ బజార్ ప్లాన్ ప్రజెంటేషన్ అండి. జెడ్ బజార్, జెడ్కే ఆగే కూర్చున్నాయండి. వీళ్ళ యొక్క స్లోగన్ చాలా బాగుంది. ఎందుకంటే మనం జెడ్ బజార్లో కరెక్ట్గా పని చేసుకుంటే హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఆ తర్వాత వేరే కంపెనీలో పని చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉండదన్నమాట. జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు ఒక డైనమిక్ మార్కెటింగ్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా మనం ఒక స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్ని లైఫ్ టైం పొందే విధంగా ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ను ఉపయోగించుకుంటూ హ్యాపీగా మనకి లాభదాయకమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అన్లాక్ చేసుకుంటూ ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ పొందే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. వెల్కమ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క ప్లాన్ గురించి చెప్పబోయే ముందు కంపెనీ గురించి తెలుసుకుందాం మనం. ఈ కంపెనీలో జెడ్ బజార్ వాళ్ళు మనకి మనీ అనేది సంపాదించుకోవడం చాలా ఈజీ చేసేసారండి. ఎలాగంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసి ప్రతి ఒక్క యూజర్కి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా ప్రోడక్ట్ బేస్లో కావచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి అవసరాలని ఒకే ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసి దాని ద్వారా ఒక మంచి సంపాదనని సంపాదించుకునే విధంగా మనకి అవకాశాలని క్రియేట్ చేయడం జరిగింది. మరొక గొప్ప విషయం ఏంటంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఇండియన్ బేస్డ్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. మన ఇండియన్ కంపెనీ, గర్వంగా చెప్పుకోదగ్గది. వీళ్ళ యొక్క మిషన్ ఒక్కటే, మిషన్ అండ్ విజన్ సేమ్ అండి. ఎవరైతే కంపెనీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంపాదించుకుంటూ వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ సర్వీసులను కానీ బెస్ట్ ప్రొడక్ట్లను కానీ ఉపయోగించుకుంటూ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆర్థిక స్వేచ్ఛను పొంది వాళ్ళ లైఫ్కి, అంటే వాళ్ళ ఇంటిని ఆరోగ్యవంతంగా ఉంచుకునేలాగా. అంటే ఇంటిని ఆరోగ్యవంతంగా ఉంచుకోవటం అంటే ఏంటి? విటమిన్ ఎం అండి. అంటే ఏంటంటే మనీ సంపాదించుకుంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు ఉంటే లేనిదే ఉంటుందండి. కాబట్టి అలా ప్రతి ఒక్కళ్ళు మంచిగా సంపాదించుకుంటూ సెటిల్ అయ్యేలాగా ఈ ప్లాన్ని వీళ్ళు మనకు అందించారు. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా సెటిల్ అవ్వాలి ఫైనాన్షియల్గా అనేది వీళ్ళ యొక్క విజన్ అనమాట. కంపెనీ ఫిలాసఫికల్గా మనం మాట్లాడుకుంటే బేస్డ్ ఆన్ ఫిలాసఫీ 3 కోర్ వాల్యూస్ ఉన్నాయండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలని చూస్తారు, ఆపరేషనల్ ఎక్సలెన్స్గా ఉంచే విధంగా వర్క్ చేస్తుంది కంపెనీ. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మనలో లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేసే విధంగా ఉంది. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కంపెనీ అయినా లీగల్గా నడుస్తుందా లేదా అనేది మనం ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిందే. అలా చూసుకుంటే కంపెనీ 100% లీగాలిటీస్ కలిగినటువంటి నెంబర్ 1 కంపెనీ అనమాట. పాన్ కార్డు కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఒకటేంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి కావాల్సినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ కలిగినటువంటి ఏకైక కంపెనీ, అది కూడా మన ఇండియన్ బేస్డ్ కంపెనీ. అసలు మనం జెడ్ బజార్లో ఎందుకు జాయిన్ అవ్వాలని ఒక్కసారి మనం దీన్ని విశ్లేషించుకుంటే, రిజిస్ట్రేషన్ ఫ్రీ, నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్, అన్లిమిటెడ్ రెఫరల్ మనం దీనిలో సంపాదించుకోవచ్చు రెఫరల్స్ ద్వారా. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉందండి. 1 కాదు 2 కాదు 16 రకాలైనటువంటి ఎర్నింగ్స్ మనం ఇందులో సంపాదించుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్, కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఆదాయం మనం ఒక ర్యాంక్, అంటే స్టార్టింగ్ ర్యాంక్ బ్రాంజ్ ర్యాంక్ అనమాట, ఆ లెవెల్ అచీవ్ చేసిన దగ్గర నుంచి కూడా మనం రాయల్టీ అనేది పొందవచ్చు. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. రివార్డ్స్ అండ్ టూర్ ఇన్కమ్ ఉంది. 100% లీగల్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ కాబట్టి మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు. నో రిస్క్, నో లైబిలిటీ అండి. ఇక్కడ ఎలాంటి లైబిలిటీ లేదు. మనం తీసుకున్నటువంటి ప్యాకేజ్కి
ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఏంటో కూడా నెక్స్ట్ నేను చెప్తాను మీకు. నో లయబిలిటీ. మనం ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకుంటామో ఆ ప్యాకేజ్కి మనకి కొరియర్లో ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది. అక్కడ లయబిలిటీ లేనట్లే కదా. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్, ఎలాంటి కండిషను లేదు. నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మన బిజినెస్ని మన తర్వాత మన కుటుంబానికి సేఫ్గా అందించవచ్చు. అలాంటి నామినేషన్ ఫెసిలిటీ కల్పించింది. 100% సెక్యూర్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి బిజినెస్ ఇది. చాలా ఈజీగా వీళ్ళు అందించేటటువంటి సర్వీసులను ఉపయోగించుకొని మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి. ఎవరైతే ఇప్పటి వరకు ఈ డిజిటల్ ప్రపంచంలో వాళ్ళ యొక్క డిజిటల్ కెరీర్ ఏదైతే ఉందో ఆ కెరీర్లో సరైన మార్గం దొరక్క వాళ్ళు సంపాదించుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి పాత్, అంటే మంచి మార్గం అని చెప్పుకోవచ్చు జెడ్ బజార్. దీని ద్వారా మంచి ఎర్నింగ్ సంపాదించుకోవచ్చు. దానితో మన డ్రీమ్స్, మన కలలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. డ్రీమ్స్ ఏముందండి, మన దగ్గర విటమిన్ ఎం ఉంటే, అంటే డబ్బు ఉంటే లగ్జరీ కారు కొనుక్కోవచ్చు, లగ్జరీ హౌస్ కొనుక్కోవచ్చు, వరల్డ్ ట్రిప్ వేసుకోవచ్చు. కాబట్టి అలాంటి డబ్బుని మనం ఇందులో సంపాదించుకుంటూ ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దానితో పాటు టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది మన లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం. ఇక జెడ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రొడక్ట్స్ చూసినట్లయితే, ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్, జెడ్ పే. జెడ్ బజార్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జెడ్ పే అనేది సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ అనేది బోనస్ అండి. ఫ్రీగా మనం సర్వీసులు వాడుకుంటూ సంపాదించుకోవచ్చు జెడ్ బజార్లో మనం జాయినింగ్ అవ్వటం ద్వారా. జెడ్ ప్రో క్లాసెస్ అంటే మీకు తెలుసు, రాబోయే రోజుల్లో జెడ్ ప్రో క్లాసెస్ మనకి ఆన్లైన్ కోర్సుల రూపంలో అందించబోతున్నారు. కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండి, ప్రతి ఒక్కటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేస్తుంది మన కంపెనీ. దానితో పాటు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది. రిఫండ్ పాలసీ కూడా అవైలబిలిటీ తీసుకొచ్చారండి కంపెనీ వాళ్ళు. మనం జెడ్ బజార్ యాప్ని ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి సేఫ్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోకపోయినా మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా లింక్ పంపించారనుకోండి, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ సింపుల్గా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ పేరుతోటి, కరెక్ట్ పేరుతోటి, ఫోన్ నెంబర్ ఉపయోగించుకొని పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకొని ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు వచ్చినటువంటి యూజర్ ఐడి పొరపాటును మీరు మర్చిపోతే మీ మొబైల్ నెంబర్ ఉపయోగించుకొని కూడా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం యూజ్ చేశారో ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేసుకొని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇంత గొప్ప ఫెసిలిటీ కల్పించింది. ఎప్పుడైతే మీరు యాక్టివ్ చేసుకుంటారో, యాక్టివ్ చేసుకున్న వెంటనే మీకు వెల్కమ్ బోనస్ 500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత యాక్టివ్ చేసుకున్న తర్వాత ఈ వెల్కమ్ బోనస్ ద్వారా మనం మెంబర్స్ని యాక్టివేట్ చేసుకుంటూ పోవడం ద్వారా 1 రూపీ చొప్పున క్యాష్ బ్యాక్ వస్తుంది మన ఐడిలో సెల్ఫ్గా యాక్టివేట్ చేస్తూ పోతే. మనం మన ఐడిని యాక్టివేట్ చేసుకోవటం కోసం కంపెనీ 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ని మన ముందుకు తీసుకొచ్చింది. అందులో మొట్టమొదటిది ప్రైమ్ ప్రో, 799 రూపాయలండి దాని యొక్క వాల్యూ, ప్యాకేజ్ యొక్క వాల్యూ. ఈ ప్యాకేజ్కి మనకి కంపెనీ 999 రూపాయల విలువైనటువంటి ఒక డిటాక్స్ టీ బాటిల్ని మనకి కొరియర్ రూపంలో ఇంటికి పంపిస్తుంది. ప్రోడక్ట్ అనమాట. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 799కి జాయినింగ్కి ఇచ్చేస్తుంది. దీని ద్వారా మనకి ఇన్స్టాంట్గా 500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తుంది క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో. దానితో పాటు మన యొక్క జెడ్ వాల్యూమ్ అనేది, అంటే బిజినెస్ వాల్యూమ్ అనేది 500 జెడ్ వాల్యూ కింద క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అంటే చూడండి, ఒక ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ 500 వస్తుంది. దానితో పాటు 500 జెడ్ వాల్యూమ్ కూడా రావడం జరుగుతుంది. ఇక సూపర్ ప్రైమ్ ప్రో, ఇది 2వ ప్యాకేజ్ అనమాట. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవచ్చు. దానికి లెవెల్ ఇన్కమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ సూపర్ ప్రైమ్ ప్రో ప్యాకేజ్ తీసుకోవాలంటే దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 1599 రూపాయలు. దీనికి కంపెనీ వారు 2 డిటాక్స్ టీ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రౌషధి డిటాక్స్ టీ బాటిల్స్, అవి 2 కొరియర్ రూపంలో మనకి ఇంటికి పంపిస్తారు కొరియర్ ద్వారా. ఈ డిటాక్స్ టీ, న్యూట్రౌషధి డిటాక్స్ టీ బాటిల్స్ వల్ల యూజ్ ఏంటి? ఆ టీ తాగటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, షుగర్ కంట్రోల్ కావచ్చు, ప్రతి ఒక్కటి 46 డిసీజెస్ మీద వర్కౌట్ అవుతుంది. చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఈ 1599 తోటి ఎప్పుడైతే మీరు ప్యాకేజ్ తీసుకుంటారో 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దానితో పాటు ఆ 1000 రూపాయల క్యాష్ బ్యాక్తో పాటు 1000 జెడ్ వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, 2 బెనిఫిట్ ప్రతి ఒక్కదానికి కూడా. ఎప్పుడైతే మీరు ప్రైమ్ ప్రో కానీ సూపర్ ప్రైమ్ ప్రో కానీ తీసుకుంటారో
వెంటనే మీకు 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. వెల్కమ్ బోనస్ 500 రూపాయలు వస్తుంది. డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, ట్రిపుల్ P రాయల్టీ అంటే ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్ రాయల్టీ, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా మనం 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఒక్కసారి ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా మనకు వస్తుంది. జడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా మనకి 16 డిఫరెంట్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ మనకి ఏదైతే ఉన్నాయో అవకాశాలు అవన్నీ కూడా మనకి కల్పించడం జరిగింది. ఈ 16 రకాలైనటువంటి ఇన్కమ్ సోర్సుల్ని మనం ఉపయోగించుకొని మనం ఫైనాన్షియల్గా డెవలప్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డైరెక్ట్గా ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ రిఫరల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సపోజ్ మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ప్రైమ్ ప్రో ప్యాకేజ్ అంటే 799 రూపాయలతోటి జాయిన్ అయితే మీకు 200 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి 1599 రూపాయలతోటి కానీ ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అయితే మీకు 450 రూపాయలు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎంతమందినైనా ఏ ప్యాకేజ్కైనా రెఫర్ చేసుకోవచ్చు. ఆ ప్యాకేజీని బట్టి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ రిఫరల్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఈ ప్రైమ్ ప్రో కావచ్చు, సూపర్ ప్రైమ్ ప్రో కావచ్చు, మనం దేని బెనిఫిట్ దానికి పొందాలి అంటే మనం కూడా సూపర్ ప్రైమ్ ప్రోలో ఉన్నప్పుడు మాత్రమే సూపర్ ప్రైమ్ ప్రో 450 రూపాయల రిఫరల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ మనం 799 ప్యాకేజ్ తీసుకొని ఉంటే మనం జాయిన్ చేసేటటువంటి వ్యక్తి 1599 ప్యాకేజ్ తీసుకుంటే మనకు వచ్చేది కేవలం 200 రూపాయలు మాత్రమే. కాబట్టి బెస్ట్ ప్యాకేజీ సూపర్ ప్రైమ్ ప్రో. అందరూ ప్రతి ఒక్కరూ దాన్నే తీసుకోండి, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్. ఇక్కడ మనకి 1 కాదు, 2 కాదు, 10 కాదండి, మొత్తం 20 లెవెల్స్ ఇన్కమ్ మన కింద హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సపోజ్ మన కింద 20 లెవెల్స్లో ప్రైమ్ ప్రో అంటే 799 ప్యాకేజ్ తోటి జాయిన్ అవుతున్నారనుకోండి, మనకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ ఎంత? మనం 799 తోటి జాయిన్ అయితే 500 రూపీస్ జెడ్వి అంటే 500 జెడ్ వాల్యూమ్ మనకి రావడం జరుగుతుంది. దానితో పాటు 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి 200 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 15 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మనకి కమిషన్ రావడం జరుగుతుంది. దానితో పాటు 11 నుంచి 20వ లెవెల్ దాకా ఉంది కదా, మళ్ళీ 5 రూపాయల చొప్పున ఇన్కమ్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి 5 మ్యాట్రిక్స్లో టీం ఏర్పడుతూ ఉందనుకోండి, సింపుల్గా 10వ లెవెల్ వరకు మనం సంపాదించే ఇన్కమ్ ఎంతో తెలుసా? 9,76,56,250 రూపాయలండి. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ రూపంలో సంపాదించుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకొని జాయిన్ అవుతారో అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఎలాంటి కండిషను లేదు ఈ 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి. ఆ తర్వాత లెవెల్ ఇన్కమ్ అనేది మీ యొక్క యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మీకు లెవెల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే సపోజ్ మీ డైరెక్ట్గా 10 మంది ఉంటే మీకు 10 లెవెల్స్ వరకే ఇన్కమ్ వస్తుంది. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 20 మందిని టార్గెట్గా ఫోకస్ పెట్టుకోండి. 20 మందిని జాయిన్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అలా టార్గెట్ పెట్టుకుంటే మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సపోజ్ మీ కింద 20 లెవెల్స్లో సూపర్ ప్రైమ్ ప్రో తోటి జాయిన్ అవుతూ ఉంటే లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఫస్ట్ లెవెల్ నుంచి 450 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 80 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 20 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ వస్తుంది. దానితో పాటుగా 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ కూడా ఉందిగా, ఆ 11 నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ వస్తుంది ఒక్కొక్క లెవెల్ నుంచి, ఒక్కొక్క మెంబర్ నుంచి. సపోజ్ ఇక్కడ 5 మ్యాట్రిక్స్లో టీం ఏర్పడుతూ ఉంది మీ కింద, 10వ లెవెల్ వరకు ఎగ్జాంపుల్గా మీ ఇన్కమ్ ఎంత అవుతుందో తెలుసా? 19,53,12,500 రూపాయలు. చాలా అద్భుతమైనటువంటి లెవెల్ ఇన్కమ్ మనకు క్రియేట్ చేసింది. కండిషన్ సేమ్ అండి, మనం ఒక నెల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా హ్యాపీగా 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెల తర్వాత నుంచి యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మన యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కింద టీంలో 20 లెవెల్స్లో ప్రోడక్ట్ రీపర్చేజ్ జరుగుతుంది అనుకోండి, దానిపైన కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్గా దీని యొక్క ప్రైస్ ఏంటి మొత్తం చెప్తా, క్లియర్గా వినండి. ఒక డిటాక్స్ టీ బాటిల్ యొక్క ప్రైస్ 999 రూపాయలు. 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈ బాటిల్లో. సింపుల్గా వేడి వాటర్లో ఆ ట్యాబ్లెట్ వేసుకొని టీ తాగినట్టు తాగితే
మనకున్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ పోతాయి అన్నమాట. అలాంటి 60 ట్యాబ్లెట్లు కలిగినటువంటి బాటిల్ యొక్క ప్రైస్ 999 రూపాయలు. దాన్ని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి ఫస్ట్ ప్యాకేజ్ ఎంత ఇస్తున్నాడు, 799. మరలా ఎవరైతే 799 తోటి జాయిన్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ మంత్ మరలా ఈ టీ బాటిల్ పర్చేజ్ చేయాలి అంటే ఈ డిటాక్స్ టీ బాటిల్ 649 రూపాయలకి రీపర్చేజ్ కింద ఇస్తున్నాడు. అంటే ఒక 150 రూపాయలు తక్కువకి ఇస్తున్నాడు మరలా. దానికి తోడు మరలకి ఈ బాటిల్ రీపర్చేజ్ చేసినందుకు 300 జడ్వీ వస్తుంది. దానితో పాటు 200 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అదేవిధంగా మన 20 లెవెల్స్లో ఈ డిటాక్స్ టీ బాటిల్స్ పర్చేజ్ చేయడం ద్వారా మనకి లెవెల్ ఇన్కమ్ కూడా ఉందండి. ఫస్ట్ లెవెల్ నుంచి 60 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 15 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 12 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 9 రూపాయలు, 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 6 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పించింది. ఇక ర్యాంక్స్ అండి. కంపెనీలో బ్రాంజ్ ర్యాంక్ నుంచి డైమండ్ ర్యాంక్ వరకు మొత్తం 7 రకాల ర్యాంకులు ఉన్నాయి. ఈ ర్యాంకులు సాధించాలంటే కంపెనీ చిన్న కండిషన్స్ పెట్టింది, అదేంటో చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ బ్రాంజ్ ర్యాంక్ మీరు అచీవ్ అవ్వాలంటే మీ యొక్క ఫస్ట్ లెవెల్లో అంటే డైరెక్ట్ మెంబర్స్ వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి జెడ్ వాల్యూమ్ 8000 జెడ్ వాల్యూమ్ ఉండాలి. దీనికి టైం లిమిట్ లేదండి. సపోజ్ ఈ నెలలో మీరు ఫస్ట్ లెవెల్లో 2000 జెడ్ వాల్యూమ్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ ఇంకో 2000 చేశారు, 2000 + 2000 4000 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మరలా 2000 చేశారు, 6000 అవుతుంది. ఈ రకంగా మీకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది సంబంధం లేదు. ఎంతమంది డైరెక్ట్ జాయిన్ చేసుకున్నా 8000 జెడ్వి అయితే మీకు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతారు. నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ యొక్క సెకండ్ లెవెల్లో 40,000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాలి. ఇక గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే థర్డ్ లెవెల్లో 1,60,000 జెడ్వి కంప్లీట్ అవ్వాలి. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే ఫోర్త్ లెవెల్లో 6,40,000 జెడ్వి కంప్లీట్ అవ్వాలి. ఇక టోపాజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే ఫిఫ్త్ లెవెల్లో 25,60,000 జెడ్వి కంప్లీట్ అవ్వాలి. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 6వ లెవెల్లో 1,02,40,000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాలి. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ యొక్క 7వ లెవెల్లో 4,09,60,000 జెడ్ వాల్యూమ్ ఉండాలి. చూడండి, చాలా ఈజీ అండి మన యొక్క ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోవటం. డైరెక్ట్ మెంబర్స్తో సంబంధం లేకుండా కిందకి వెళ్ళే కొద్దీ ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి 7th లెవెల్ వరకు మనకు వచ్చేటటువంటి జెడ్ వాల్యూమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక రాయల్టీ ఇన్కమ్ అండి. మనం ర్యాంకులు సాధించాం, రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, మీకు కంపెనీ టర్నోవర్లో నుంచి 2% ప్రతిరోజు ఇస్తుందండి. ఎలాంటి కండిషన్ లేకుండా 3 నెలల పాటు ఇస్తుంది. 3 నెలల తర్వాత మీరు 300 జెడ్వి సెల్ఫ్గా మీ ఐడిలో పర్చేజ్ చేశారనుకోండి, నెల రోజులు వస్తూనే ఉంటుంది ప్రతిరోజు రాయల్టీ. అంటే ఏంటంటే నెలలో ఒకసారి మీరు 300 జెడ్వి కంప్లీట్ చేసుకుంటే బ్రాంజ్ ర్యాంక్ వాళ్ళు ప్రతిరోజు రాయల్టీ తీసుకోవచ్చు. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5% రాయల్టీ ఇస్తుంది. 3 మంత్స్ అంటే 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది, 1.5% డైలీ. ఆ తర్వాత 3 నెలల తర్వాత మీ సెల్ఫ్గా జెడ్ వాల్యూమ్ అనేది ప్రతి నెల 600 జెడ్ వాల్యూమ్ ఉండాలి. అంటే నెలకు ఒకసారి 600 పర్చేజ్ చేస్తే ఆ నెల రోజుల పాటు ఎవ్రీడే రాయల్టీ తీసుకుంటారు 1.5%. ఇక గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు 1.75% రాయల్టీ అందిస్తుంది కంపెనీ. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. తర్వాత ఎవ్రీ మంత్ మీది 900 జెడ్ వాల్యూమ్ అయితే మీకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సెల్ఫ్గా పర్చేజింగ్ ఉండాలన్నమాట అది. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 1.5% రాయల్టీ వస్తుంది. 3 నెలల పాటు కండిషన్ ఏం లేదు తీసుకోవడానికి ప్రతిరోజు. ఆ తర్వాత మీ ఓన్ పర్చేజ్ 1200 జెడ్ వాల్యూమ్ రీచ్ అవ్వాలి ఎవ్రీ మంత్. ప్రతి నెల 1200 జెడ్ వాల్యూమ్ మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు ప్లాటినం రాయల్టీ వస్తుంది. ఇక టోపాజ్ ర్యాంక్కి రాయల్టీ వచ్చేసరికి 1.5%, 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత సెల్ఫ్గా 1800 జెడ్వి కంప్లీట్ చేసుకుంటే ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. ఇది ఎవ్రీ మంత్లీ ఒకసారి 1800 జెడ్వి కంప్లీట్ చేసుకోవాలి, పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అయితే 1.25% డైలీ రాయల్టీ వస్తుంది. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. తర్వాత ఎవ్రీ మంత్ 2400 జెడ్ వాల్యూమ్ కానీ మీరు సెల్ఫ్గా పర్చేజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఎక్కడా కూడా ప్రతిరోజు రాయల్టీ ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే 1% డైలీ రాయల్టీ వస్తుంది. మీరు ఎలాంటి జెడ్వి పర్చేజ్ చేసినా చేయకపోయినా లైఫ్ టైం రాయల్టీ తీసుకుంటూ ఉండొచ్చు. కంపెనీ చూడండి, వాళ్ళకు వచ్చినటువంటి టర్నోవర్ అంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో నుంచి 10.5% టర్నోవర్ అనేది రాయల్టీ రూపంలో మనకు అందిస్తూ ఉంటుంది. ఇక మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఉందండి,
టీమ్ సపోర్ట్ బోనస్, ఇది కూడా మనం ప్రతిరోజు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్. ఏ విధంగా అంటే మన డైరెక్ట్గా జాయిన్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్ సంపాదన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ ఇన్కంలో నుంచి 2% మనకి ప్రతిరోజు కంపెనీ ఇస్తుందండి. మీరు 100 మందిని జాయిన్ చేసుకున్నారు అనుకోండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి రోజుకి 500 రూపాయలు ఇన్కమ్ అనుకోండి వాళ్ళది, ఒక్కొక్కరిది 100 ఇంటూ 500 అంటే ఎంత, 50,000 అవుతుంది. 50,000 అంటే దగ్గరగా మీకు 2% అంటే 1000 రూపాయలు మీకు ప్రతిరోజు ఓన్లీ టీం ద్వారా డైరెక్ట్ రిఫరల్ సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ నుంచి మనం సంపాదించుకోవచ్చు ప్రతిరోజు కూడా. ఇది ఒకరోజు 2 రోజులు నెలచ్చి ఆగిపోయేది కదండి, లైఫ్ టైం సంపాదించుకోవచ్చు. మన యొక్క డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఏదైతే వాళ్ళకి వచ్చేటటువంటి రిఫరల్ ఇన్కమ్ మీద కావచ్చు, టీమ్ లెవెల్ ఇన్కమ్ అంటే టీం కింద జాయిన్ అయ్యేటటువంటి లెవెల్ ఇన్కమ్ ద్వారా కావచ్చు, వాళ్ళు రీపర్చేజ్ చేసే వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఉంటుంది కదా రీపర్చేజ్ ద్వారా, ఆ ఇన్కమ్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఏదైతే సంపాదించుకుంటారో ఆ ఇన్కంలో నుంచి మనకి 2% ప్రతిరోజు వస్తుందండి. చూడండి, అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇప్పటి వరకు మనం చూసింది మనం ర్యాంకులు సాధించడం ద్వారా మనం సంపాదించుకునేటటువంటి అవకాశం, రాయల్టీ కావచ్చు, టీమ్ సపోర్ట్ బోనస్ కావచ్చు, ఇవన్నీ. కానీ మన కింద 20 లెవెల్స్లో ర్యాంకులు సాధిస్తూ ఉంటే వాళ్ళ ర్యాంకులకు కూడా మనకి బెనిఫిట్ ఉంటుందండి. సపోజ్ బ్రాంజ్ ర్యాంక్కి మనకి 20 లెవెల్స్లో టీం వాళ్ళు బ్రాంజ్ ర్యాంక్ అవుతూ ఉంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచి 30 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 25 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 15 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, 6 నుంచి 20 లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ వస్తుంది. అదే సిల్వర్ ర్యాంక్ సాధిస్తూ ఉంటే 20 లెవెల్స్లో మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి 70 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక గోల్డ్ ర్యాంక్ నుంచి మనకి టీం ద్వారా వాళ్ళు అచీవ్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ లెవెల్ ద్వారా ఫస్ట్ లెవెల్ నుంచి 700, సెకండ్ లెవెల్ నుంచి 500, థర్డ్ లెవెల్ నుంచి 300, ఫోర్త్ లెవెల్ నుంచి 200, ఫిఫ్త్ లెవెల్ నుంచి 100, 6 నుంచి 20 లెవెల్ దాకా 50 రూపాయలు. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 3,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 2,500, థర్డ్ లెవెల్ నుంచి 2,000, ఫోర్త్ లెవెల్ నుంచి 1,500, ఫిఫ్త్ లెవెల్ నుంచి 1000, ఇక 6వ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 300. అదే టోపాజ్ ర్యాంక్ అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 15,000, సెకండ్ లెవెల్ నుంచి 10,000, థర్డ్ లెవెల్ నుంచి 7,000, ఫోర్త్ లెవెల్ నుంచి 5,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 2,000, ఇక 6 నుంచి 20 లెవెల్ దాకా 1,000 రూపాయలు చొప్పున ఇన్కమ్. చూడండి, వాళ్ళు ర్యాంకులు సాధిస్తూ ఉంటారు, మనం ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాం. ఇక రూబీ ర్యాంక్ మన కింద 20 లెవెల్స్లో అవుతూ ఉన్నారనుకోండి, ఫస్ట్ లెవెల్ నుంచి 30,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 20,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 8,000 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5,000 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 2,500 రూపాయల చొప్పున మనం సంపాదించుకోవచ్చు. ఇక డైమండ్ ర్యాంక్ అనుకోండి, మన కింద టీంలో ఎవరన్నా ఫస్ట్ లెవెల్ నుంచి 50,000, సెకండ్ లెవెల్ నుంచి 30,000, థర్డ్ లెవెల్ నుంచి 20,000, ఫోర్త్ లెవెల్ నుంచి 15,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10,000, 6వ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 5,000 రూపాయల దాకా మనం సంపాదించుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ సపోజ్ నేను సిల్వర్లో ఉంటే నా కింద గోల్డ్ ర్యాంక్ ఏర్పడుతూ ఉన్నారనుకోండి 20 లెవెల్స్లో, వాళ్ళ నుంచి ఆదాయం వస్తుందా మనకి రాదా అని. మీరు ఏ ర్యాంకులో ఉన్నా మీ పై ర్యాంకులు ఏదైనా కింద వాళ్ళు సంపాదిస్తూ ఉంటే అంతకన్నా ఎక్కువ ర్యాంకులు వాటి నుంచి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. కాకపోతే మీ యొక్క ఎర్నింగ్ వ్యాలెట్లో హోల్డ్ అయి ఉంటుంది అనమాట. ర్యాంక్ అచీవర్స్ దానిలో హోల్డ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ ర్యాంక్కి అచీవ్ అవుతారో, సపోజ్ మీరు సిల్వర్ ఉన్నారు, గోల్డ్ ర్యాంక్ యొక్క ఇన్కమ్ హోల్డ్ అయి ఉంది, గోల్డ్, ప్లాటినం, టోపాజ్. గోల్డ్ ర్యాంక్ ఎప్పుడైతే అచీవ్ అవుతారో గోల్డ్ ర్యాంక్ ఇన్కమ్ మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అప్పటి వరకు ఎంత ఉంటే అంత, దానికి ఇన్ని రోజులనే కండిషన్ లేదండి. వితౌట్ కండిషన్ మీరు హ్యాపీగా ఎప్పుడైతే ర్యాంక్ అచీవ్ అవుతారో అప్పుడు మీరు హ్యాపీగా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ అండి, జెడ్ బజార్లో ఇప్పటి వరకు జాయినింగ్స్ ద్వారా కావచ్చు, లెవెల్ ఇన్కమ్ కావచ్చు సంపాదించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ప్యాకేజ్ తీసుకున్నామో ప్రొడక్ట్ ఇంటికి వస్తుంది, దానితో పాటు అదనం బోనస్ కింద జెడ్ పేలో రీఛార్జ్లు కావచ్చు, డిష్ టీవీ రీఛార్జ్ కావచ్చు, ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు అండి. అంటే బోనస్లు, ఇవి మనకి అదనపు బోనస్ సర్వీసులు అనమాట. ఈ సర్వీసులు యూజ్ చేసుకొని కూడా మనం సంపాదించుకోవచ్చు. మన కింద 20 లెవెల్స్ నుంచి సర్వీసుల ద్వారా వాళ్ళు మన కింద టీం వాళ్ళు సర్వీసులు యూజ్ చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి కమిషన్ ఏంటి? మొబైల్ రీఛార్జ్కి కావచ్చు, కేబుల్ అంటే డిష్ టీవీ అండి. డిష్ టీవీ రీఛార్జ్కి ఫస్ట్ లెవెల్ నుంచి 0.4%, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.06%.
టోటల్గా 20 లెవెల్స్ మీద మనకి 2% కమిషన్ వస్తుందండి. అయితే ఇక్కడ సపోజ్ మీరు ఓన్లీ ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు ప్రోడక్ట్ వచ్చింది, మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే నెలకి 10 రీఛార్జ్లే ఉంటాయి లిమిట్, అది కూడా 2,500 రూపాయల వరకు మాత్రమే చేసుకోవచ్చు. అదే ర్యాంక్ వాళ్ళు అనుకోండి 15 రీఛార్జీలు చేసుకోవచ్చు, లిమిట్ వచ్చేసరికి 3,500 రూపాయలు. రోజుకి ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఒక డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఒక రోజులో. మ్యాక్సిమం మనం 1,200 రూపాయలు ఎట్ ఏ టైం మనం రీఛార్జ్ చేసుకోవడానికి వాడవచ్చు. దానికి తోడు రీఛార్జ్ టైమింగ్ ఉందండి, 9 గంటల నుంచి, మార్నింగ్ 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు. లెవెల్ ఇన్కమ్ అనేది తెలిసిందే కదా, మీ యొక్క యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకుని లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇక నెక్స్ట్ సర్వీసులు అండి, మొబైల్ బిల్ అంటే పోస్ట్ పెయిడ్ ఉంది, వెహికల్ బిల్ అంటే ఫాస్టాగ్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్. ఈ మూడింటి ద్వారా కూడా మన కింద టీం వాళ్ళు ఈ 3 సర్వీసులు యూజ్ చేసుకోవడం ద్వారా కూడా మనం 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ నుంచి 0.25, సెకండ్ లెవెల్ నుంచి 0.2, థర్డ్ లెవెల్ నుంచి 0.15, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.01875 అనమాట. టోటల్గా 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఓన్లీ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకొని కూర్చున్నారో, టీం చేసుకోకుండా, ర్యాంకులు సాధించకుండా, వాళ్ళకి నెలకి ఒక పోస్ట్ పెయిడ్ బిల్లు మాత్రమే కట్టుకోగలరు, అది కూడా లిమిట్ 1000 రూపాయల వరకు మాత్రమే. అదే ర్యాంక్ హోల్డర్స్ అయితే 2 మొబైల్ బిల్స్ కట్టుకోవచ్చు, పోస్ట్ పెయిడ్వి 1,500 రూపాయల వరకు పర్ మంత్ వాడుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసరికి 1,200 రూపాయలు ఎట్ ఏ టైం బిల్ పే చేయొచ్చు. మొబైల్ బిల్ టైం వచ్చేసరికి మార్నింగ్ 9 to 11 అనమాట. ఏ సర్వీస్కైనా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే టైమింగ్స్ అనమాట. ఇక ఫాస్టాగ్ కట్టాలి అంటే ఎవరైతే ప్యాకేజ్ తీసుకొని సింపుల్గా యాక్టివ్ చేస్తున్నారో వాళ్ళకి నెలకి 2 ఫాస్టాగ్లు పే చేసుకోవచ్చు, అది కూడా లిమిట్ 1,500 రూపాయల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ర్యాంక్ హోల్డర్స్ అయితే 3 ఫాస్టాగ్స్ మనం సర్వీసులు 3 వెహికల్స్కి, అంటే ఒక కార్ నెంబరు, 2 కార్ నెంబర్లు, 3 కార్ నెంబర్లు ఉంటాయి కదా, అలాగే 3 వెహికల్స్కి మనం ఫాస్టాగ్ కట్టుకోవచ్చు. అది కూడా లిమిట్ వచ్చేసరికి 2,000 రూపాయలు పర్ మంత్కి వచ్చేసరికి. మ్యాక్సిమం 1,200 రూపాయల వరకు ఒక కార్కి ఫాస్టాగ్ ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 9 to 11 PM సర్వీస్ యూజ్ చేసుకునే టైం అనమాట. మనం లెవెల్ ఇన్కమ్స్ అనేది 20 లెవెల్స్ పొందాలి అంటే మనం డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకుంటుంది. ఫస్ట్ నెల రోజులు ఎలాంటి కండిషను లేదు. ఇక నెక్స్ట్, అంతేకాదు మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా సరే వాటికి ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంటాం కదా, ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా కూడా మనం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా 20 లెవెల్స్ నుంచి మనం లెవెల్ ఇన్కమ్ కూడా పొందవచ్చు. ఫస్ట్ లెవెల్ నుంచి 1%, సెకండ్ లెవెల్ నుంచి 0.1052%, థర్డ్ లెవెల్ నుంచి 0.1052%, ఫోర్త్ లెవెల్ నుంచి ఇక 20th లెవెల్ వరకు 0.1052%. టోటల్గా 20 లెవెల్స్ మీద 3% అనమాట. ఇక్కడ మీరు అనుకోవచ్చు అన్ని సర్వీసులకి లెవెల్ ఇన్కమ్ చెప్తున్నారు, మనకి మొబైల్ రీఛార్జ్కి సెల్ఫ్ కమిషన్ ఎంత వస్తుంది అన్నీ చెప్పమని మీరు అనుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్కి వచ్చేసరికి 5%, డిష్ టీవీ రీఛార్జ్ 5%, పోస్ట్ పెయిడ్ మొబైల్కి వచ్చేసరికి 2 రూపీస్ సెల్ఫ్గా వస్తుంది. వెహికల్ ఇన్సూరెన్స్కి అంటే ఫాస్టాగ్కి 2 రూపీస్, గ్యాస్ బిల్కి 2 రూపీస్ సెల్ఫ్. ఇక్కడ ఇన్సూరెన్స్కి మనం సెల్ఫ్గా, మన వెహికల్కి మనం సెల్ఫ్గా మన ఐడి నుంచి చేయడం ద్వారా 5% సెల్ఫ్గా వస్తుందండి, 5%. దానితో పాటు 3% టీం ద్వారా కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ పీపీపీ రాయల్టీ, ప్రొడక్ట్ పర్చేజ్ ప్రాఫిట్ రాయల్టీ అండి. కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ అయితే అమ్ముడుపోతాయి అంటే సేల్ జరుగుతూ ఉంటుందో దాని మీద కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ మనకి కంపెనీ 5% షేరింగ్ ఇస్తుందండి ఎవ్రీ మంత్. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ అండి, ప్రతి నెల మీరు కానీ 1800 జెడ్వి కానీ మీరు కంప్లీట్ చేస్తే, జెడ్ వాల్యూమ్ కానీ కంప్లీట్ చేస్తే మీరు 5% అనేది ప్రతి నెల తీసుకుంటూ ఉండొచ్చు. అంటే ఎవ్రీ మంత్ మీ యొక్క జెడ్ వాల్యూమ్ 1800 అయింది అనుకోండి, ఈ నెల 1800 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ మంత్ మీకు 5% రాయల్టీ ఇస్తుంది. ఆ తర్వాత నెల మళ్ళీ 1800 జెడ్వి కంప్లీట్ చేశారు, ఆ తర్వాత నెలలో మీకు 5%. ఈ రకంగా మీరు రాయల్టీ సంపాదించుకోవచ్చు. అంతేకాదు మనకి ఫ్రాంచైజెస్ కూడా అందుబాటులోకి తెస్తుంది కంపెనీ. మంత్లీ సేల్లో మీరు సపోజ్ ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు 25,000 రూపీస్, ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ వచ్చినాయి, ఆ 25,000 రూపీస్ సేల్ చేస్తున్నారు. ఆ సేల్లో మీకు మంత్లీ సేల్లో 1% అనేది కమిషన్ వస్తుంది. 50,000 రూపీస్ అయితే 2% కమిషన్. 1 lakh సేల్ ఉంటే మంత్లీ సేల్ 3% మీకు కమిషన్ వస్తుంది. 2 lakhs మంత్లీ సేల్ ఉందనుకోండి మీ ఫ్రాంచైజ్లో 4% కమిషన్ వస్తుంది. ఇక 3 lakhs మంత్లీ సేల్ ఉందనుకోండి 5% కమిషన్ వస్తుంది.
4 lakhs మంత్లీ సేల్ ఉంటే 6% వస్తుంది. 5 lakhs మీకు మంత్లీ సేల్ ఉందనుకోండి మీ యొక్క ఫ్రాంచైజీలో 7% మీకు కమిషన్ వస్తుంది. మీరు ఫ్రాంచైజ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కమిషన్స్ ద్వారా. ఎప్పుడైతే మీకు సేల్ జరుగుతుందో ఈ నెలలో ఆ నెల సేల్ బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్లో మీ యొక్క కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ మీరు మినిమం 1 lakh రూపీస్ సింగిల్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ప్రమోషనల్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ కూడా కంపెనీ దగ్గర నుంచి మీరు పొందుతారు. మీరు ర్యాంకుల ద్వారా రాయల్టీలు చూశారు, బెనిఫిట్స్ అన్నీ చూశారు. ఒక్కసారి ర్యాంకులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మరలా చూద్దాం. బ్రాంజ్ ర్యాంక్ అయ్యారనుకోండి, మీకు ఒక రివార్డ్ కింద డిటాక్స్ టీ బాటిల్ ఇస్తుందండి. 999 రూపాయలు విలువైనటువంటి బాటిల్ ఫ్రీగా మీకు కొరియర్ చేస్తుంది. 2% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2% వస్తుంది. ఇక మీరు సిల్వర్ ర్యాంక్ హెచ్ అయితే మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ స్మార్ట్ ఫోన్ ఫండ్ రివార్డ్ కింద 8,000 రూపాయలు అందిస్తుందండి. ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూట్ చేసి కంప్లీట్ చేస్తుంది. జెడ్పే ఎడ్యుకేషనల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్. దానికి ఫ్రీ ఎంట్రీ ఇస్తుందండి. అంటే ఒక్క మీటింగ్కి ఫ్రీ ఎంట్రీ ఇస్తుంది అనమాట. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ 2%. ఇక నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపాయలు ఇస్తారు మీకు రివార్డ్. ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. ఎల్డిపి టికెట్ ఏదైతే ఎల్డిపి ఉంటుందో, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందో, దానికి కంపెనీలో టికెట్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్లో డిస్కౌంట్ ఇస్తారు. 1.75% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ కింద 2%. అదే మీరు ప్లాటినం ర్యాంక్ అయితే మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు అందిస్తారు. ప్రతి నెల 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు. ఎల్డిపికి ఫ్రీ టికెట్ ఇస్తారండి. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ 2%. ఇక టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే కార్ ఫండ్ కింద 2 లక్షల రూపాయలు అందిస్తారు. ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ చొప్పున 4 నెలల పాటు ఇస్తారు. ఫారిన్ ట్రిప్ అండి, థాయిలాండ్ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కంపెనీ అందిస్తుంది. ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు అందిస్తుంది. ఫారిన్ ట్రిప్ మలేషియా ట్రిప్ అందజేస్తుందండి. 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక డైమండ్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లక్షల రూపాయలు అందజేస్తుంది. ఎవ్రీ మంత్ 3 lakhs చొప్పున 4 నెలల పాటు అందిస్తుంది. ఫారిన్ ట్రిప్ దుబాయ్ అందజేస్తుందండి. ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి. 1% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక కంపెనీ యొక్క హైలైట్స్ చూద్దామండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ, 2% టీడీఎస్ మాత్రమే కట్ చేస్తుందండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. 2% టీడీఎస్ మాత్రమే. ఆ టీడీఎస్ కూడా మనకి ఫామ్ 16A రూపంలో మన పాన్ అకౌంట్లో జమ చేస్తుంది. మనం అది కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. నో అడ్మిన్ ఛార్జ్ అండి. ఇక్కడ సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్, మన యొక్క ఎర్నింగ్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఫండ్ని మన యొక్క ఫండ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మినిమం 100 రూపాయలు మన ఎర్నింగ్ వ్యాలెట్లో ఉన్న ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసరికి 500 రూపాయలు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు మినిమం. అది కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు, సాటర్డే సండే అంటే శని ఆదివారాలు విత్డ్రాల్ క్లోజ్డ్. మినిమం P2P మన డౌన్ టీమ్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 50 రూపాయల వరకు మినిమం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం పెట్టినటువంటి విత్డ్రాల్ బ్యాంక్కి 24 అవర్స్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. 24 అవర్స్ తర్వాత 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి. ర్యాంక్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, 8,000 రూపాయల రివార్డ్ ఉంది కదా, ఆ రివార్డ్ అనేది ఇన్స్టాంట్గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాంట్గా వస్తుంది 2,000 రూపాయలు అనేది. ఇక తర్వాత 3 నెలలు 3 రెళ్ళు మీరు ఏదైతే ర్యాంక్ అచీవ్మెంట్ డేట్ ఉందో ఆ డేట్లో మీకు ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. ఇన్కమ్ లెవెల్స్ అనేది మీకు తెలిసిందే. మీ యొక్క డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకొని ఎన్ని లెవెల్స్ అనేది మీకు వస్తుంది. డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకొని. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆగండి, కంపెనీ యొక్క యానివర్సరీ మేలో జరగబోతుంది. దానికోసం కంపెనీ ఈ 2 నెలలు మార్చి 1 నుంచి 30th ఏప్రిల్ వరకు ఒక బొనాంజా ఆఫర్ పెట్టింది. ఒక్కటి కాదండి, చాలా రకాలైనటువంటి యానివర్సరీ బొనాంజాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి బొనాంజా వచ్చేసరికి ఎలక్ట్రిక్ కెటిల్ అండి. ఇది మీరు కంపెనీ దగ్గర నుంచి గిఫ్ట్ బొనాంజా పొందాలి అంటే సెల్ఫ్గా 600 జెడ్ వాల్యూమ్ ఉండాలి ఈ 2 నెలల్లో. ఫస్ట్ లెవెల్ నుంచి, అది కాకుండా సెల్ఫ్ది కాకుండా ఫస్ట్ లెవెల్ నుంచి 15,000 జెడ్ వాల్యూ ఉండాలి. అప్పుడు మనం ఏదైతే ఈ గోల్ కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి ఎలక్ట్రిక్ కెటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ బొనాంజా అండి. 600 రూపాయలు సెల్ఫ్ జెడ్ వాల్యూమ్ ఉండాలి. ఫస్ట్ లెవెల్ కానీ సెకండ్ లెవెల్ ఈ 2 లెవెల్ మొత్తం కలిపి 40,000 జెడ్ వాల్యూమ్ ఉంటే మీకు ఒక బిజినెస్ కిట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఆ కిట్ ఏంటో తెలుసా? ఒక బ్యాగ్, ప్రొఫెషనల్ బ్యాగ్తో పాటు డైరీ, పెన్ను, కంపెనీ టీషర్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు హ్యాపీగా బిజినెస్కి వెళ్ళేటప్పుడు జెడ్ బజార్ బిజినెస్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ కిట్ ద్వారా యూజ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సేమ్ 1 మార్చి నుంచి 30 ఏప్రిల్ లోపు కానీ మీరు సెల్ఫ్గా 600 జెడ్ వాల్యూమ్, దానితో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్ మొత్తం కలిపి 2 lakhs జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేశారు అనుకోండి. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మొబైల్లో బిజినెస్ ప్రమోట్ చేస్తే ఇక ట్యాబ్లో ప్రమోట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంతేకాదు ట్యాబ్తోనే ఆగల కంపెనీ ల్యాప్టాప్ కూడా పెట్టింది. ల్యాప్టాప్ మీరు బొనాంజా రివార్డ్ కింద పొందాలి అంటే, ఆఫర్ కింద పొందాలి అంటే సెల్ఫ్గా మార్చి 1 నుంచి 30 ఏప్రిల్ లోపు 600 జెడ్ వాల్యూమ్ ఉండాలి. అంతేకాదు 1, 2, 3, 4 ఈ 4 లెవెల్లో మొత్తం కలిపి 5 lakh జెడ్ వాల్యూమ్ ఉందనుకోండి, మీకు ల్యాప్టాప్ గిఫ్ట్గా రావడం జరుగుతుంది. ఇక బైక్ గిఫ్ట్గా పొందాలి అంటే బైక్ ఫండ్ 36,000 రూపాయలు మీరు గిఫ్ట్గా పొందాలి అంటే సెల్ఫ్గా ఈ 2 monthsలో 600 జెడ్ వాల్యూమ్ ఉండాలి. 1, 2, 3, 4 ఈ 4 లెవెల్స్ మొత్తం కలిపి 8 lakhs జెడ్ వాల్యూమ్ మీరు కంప్లీట్ చేశారనుకోండి, 36,000 రూపీస్ మీకు బైక్ ఫండ్ వస్తుంది. అదే కార్ ఫండ్ 1,11,000 రూపాయలు మీరు పొందాలి అంటే ఈ 2 నెలల గ్యాప్లో సెల్ఫ్గా 600 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. దానితో పాటు 1 నుంచి 5 లెవెల్ వరకు మొత్తం టోటల్గా ఈ 5 లెవెల్స్లో 25 లక్షల జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తే మీకు 1,11,000 రూపాయలు కార్ ఫండ్ కింద రావడం జరుగుతుంది. ఇదండి కంపెనీ యొక్క గ్రేట్ ప్లాన్. అర్థమైంది కదా? ఇంత మంచి కాన్సెప్ట్లో మనం ఉన్నాం, ఇంత మంచి ప్లాన్ మన ముందు ఉంది. సంపాదించుకోవటం ఇక మీ చేతుల్లోనే ఉంది. హ్యాపీగా సంపాదించుకోండి, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.